జై శ్రీమన్నారాయణ. ఈరోజు 18వ పాశనం ముందు మదగలిత్తన్. ಒಂದು ಮದಗಲಿದ್ದಾನೋಡಾದೋಲ್ವಲಿಯನ್ ನಂದಗೋಪಾಲನ್ ಮರುಮಗಳೇ ನಪ್ಪಿನ್ನಾಯ್ ಗಂಧಂಗಮಣುಂ ಗುಡಲಿ ಕಡೈದಿರವಾಯ್ ಒಂದು ಎಂಗುಂ கோயிலைத்தனகான் மாதவி பந்தல்மை பல்கால் கோயில் நங்கல கூவினகான் பந்தாரவிரல் உண்மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையுளிப்பா வந்து திரவாய் మగడిందేలోరింపా. ముందు మదగలిత్తన్ అంటే మదము శ్రమించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు, యుద్ధంలో శత్రువులను చూసి వెనుకకు జంగని భుజబలము కలవాడునైనా నందగోపుని కోడలా ఓ నీలాదేవి, సుగంధం వెల్లజల్లు కేశపాశం గల ఓ నీలాదేవి, తలుపు గడియ తెరువుము. కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి. మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. తెల్లవారింది చూడు, లేవమ్మా అని గోదాదేవి నీలాదేవిని లేపుతూ ఉంది. బంతిని చేతిలో పట్టుకున్నదానా, మీ భావగుణములను కీర్తించుటకు వచ్చితిమి. నీవు సంతోషంతో లేచి నడిచి వచ్చి ఎర్ర తామర పూలను పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము అని నీలాదేవిని ఇక్కడ ఈ పాశురంలో అమ్మవారు వర్ణించింది, కీర్తించింది. ఈ పాశురంలో అమ్మవారిని దర్శించవచ్చని పెద్దలు అంటారు. రామానుజుడు ఈ పాశురంలో చదువుతూ ఈ పాశురంలో లీనమైపోయి అమ్మవారే వస్తుంది అని అమ్మవారి యొక్క గుణగణాలను కీర్తిస్తూ భిక్షకు వెళ్తాడు తన గురువుగారి ఇంటికి. గురువుగారి కూతురు భిక్ష పెడుతూ ఉంటే ఆమెనే నీలాదేవే భిక్ష పెట్టిందని తను సాష్టాంగ నమస్కారం చేశాడు. అందుకనే ఎంబెర్మాన్ పాశురం అని అంటారు ఈ పాశురాన్ని. జై శ్రీమన్నారాయణ.